మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని విజయాన్ని కాంక్షిస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గ కొత్తపేట చైతన్యపురి గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని కుల సంక్షేమ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యష్కి గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని హక్కున చేర్చుకొని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అలాగే పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వంలో మంచి స్థానాల్లో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే వారిని ఓటర్లు మంచి నిర్ణయం తీసుకొని పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రభుత్వంలో వచ్చేలో 6 గ్యారెంటీలను అందరూ అమలుపరిచి మరి ఈరోజు ముఖ్యంగా టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఏ విధంగా ప్రజలను మోసం చేసి పార్టీగా ఈరోజు ప్రత్యేక పరిస్థితి ఉన్నటువంటి టీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకునే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను పూర్తిగానే పరిగణిస్తలేదు. కానీ ఈరోజు బీజేపీ ఏదైతే వస్తుందో బీజేపీకి జ్ఞానం లేదు, లీడర్ లేదు. అదేవిధంగా జరిగిపోయినటువంటి ధరలతో దేశాలైనటువంటి ప్రజలు బీజేపీకి గుర్తించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బీజేపీ నాయకులు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారో అందరూ కూడా చూసినాం. మరి ఎల్బీ నగర్ ప్రజలందరూ కూడా నిలైనటువంటి ప్రజలు, రాజకీయ చైతన్యమైనటువంటి ప్రజలు ఈ ప్రాంతానికి వివిధ జిల్లాల నుంచి నల్గొండ అయిపోయింది, కరీంనగర్ అయిపోయింది, వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఓటేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారికి దాదాపు 29,000 మెజార్టీ ఇచ్చి మరి రేవంత్ రెడ్డి గారి గెలుపులో ఏ విధంగా అయితే ఎల్బీ నగర్ మరి వచ్చిందో, మొన్న కూడా ఇప్పుడు మధుయాష్కి గారికి ఓటేయక మేము తప్పు చేసామనేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది, మధుయాష్కి గారిని గెలుచుకున్నట్టయితే ఈ ప్రాంతంలో ఒక మంత్రిగా మరి ఈ యొక్క అభివృద్ధికి సహకరించేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వ్యక్తి, స్థానిక నాయకుడు, ఇక్కడ హైదరాబాద్ మండలానికి చెందినటువంటి నాయకుడు మన మధుయాష్ కన్నా. మరి ప్రజలు ఇప్పటికైనా గుర్తుంచుకొని మధుయాష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి సునీతా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాలని. మహేందర్ రెడ్డి గారు స్థానికుడు, ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా 2 సార్లు, మంత్రిగా 2 సార్లు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి సునీతా మహేందర్ రెడ్డి గారు 2 సార్లు ఉమ్మడి రంగారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసింది. ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి జరగాలన్నా మరి ఇక్కడ జరగాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ మరి ఎంపీని గెలిపించినట్టయితే కేంద్రం రాష్ట్రానికి అనుసంధానం చేస్తూ ఇక్కడ మళ్ళా అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా మా పార్లమెంట్ చేయాలని మేమందరం కూడా చేస్తాము. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.